టాపిక్ అవ్యక్త స్థితి ద్వారా అవ్యక్త మిలనము. మొదట అందరూ పవర్ఫుల్ సంకల్పం చేయండి, శక్తిశాలి సంకల్పం చేయండి. శక్తిశాలి సంకల్పం చేయండి. మనం మాయాజీత్గా ఈ స్వయాన్ని అలంకరించుకోవాలి. ఉదయం మురళిని ధ్యాసలో ఉంచుకుని ఎవరిపైన సర్వశక్తివంతుని ఛత్ర ఛాయ ఉంటుందో మాయ యొక్క నీడ వారిపైన పడదు. మనమంతా ఒక్క నిమిషం కోసము చాలా శక్తిశాలి సంకల్పము చేయండి. బాబా నా శిరస్సు పైన ఛత్రఛాయ రూపంలో ఉన్నారు. సంకల్పం చేయండి, నేను మాయాజీత్ను. చాలా పాజిటివ్ సంకల్పం చేయండి. నేను మాయాజీత్, సర్వశక్తివంతుడు జ్ఞాన సూర్యుడు శిరస్సు పైన ఛత్రఛాయ రూపంలో ఉన్నారు. ఓం శాంతి. అవ్యక్త స్థితి ద్వారా మాయ సమాప్తమైపోతూ ఉంటుంది. ఎంతగా మాయ యొక్క నీడ తొలగిపోతుందో మన యొక్క అవ్యక్త స్థితి ఇంకా శక్తిశాలిగా స్థిరంగా సదా కోసము ఉంటుంది. ఈరోజు చాలా మంచి రోజు. అందరూ ఉదయం నుండి మంచి అభ్యాసం చేస్తూ ఉంటారు. నేను ప్రతిసారి ఇదే చెప్తూ ఉంటాను, అందరికీ అనుభవంలో ఉన్న విషయమే. ఈరోజు బాబా విశేషంగా ఎంతో కొంత ఇస్తూనే ఉంటారు. మనం వారి నుండి ఏం తీసుకుంటామన్నది మన పైన ఆధారపడింది. ఈరోజు వారు ఇక్కడే ఉపస్థితులై ఉంటారు. మనం సంకల్పం చేయాలి, బాబా నా తోడుగా ఉన్నారు. ఈ సంకల్పం చేయాలి. బాబా ఉపస్థితులై ఉన్నట్టుగా, హాజరై ఉన్నట్లుగా మనకి అనుభవం అవుతుంది. ఈరోజు మనం చాలా మంచి సంకల్పాలు చేద్దాము. సమయం కూడా ఛాలెంజ్ చేస్తోంది. చాలా జరుగుతున్నాయి ప్రపంచంలో. దీని యొక్క ప్రభావము మానసిక శిక్షల రూపంలో చాలా మంది అనుభవం చేస్తూ ఉన్నారు. మహా వినాశనానికి ముందే ఒక చేదు అనుభవం. ఇందులో అందరి కర్మ లెక్కాచారాలు పూర్తవుతూ ఉన్నాయి. 2 విషయాలు గుర్తుంచుకోండి. దీనికోసం బాబా చెప్తూ ఉండేవారు, ఆ సమయం వచ్చేసింది. ఎటువంటి సమయం వస్తుంది అంటే అందరి జన్మాంతరాల వికర్మలు జాగృతమవుతాయి. ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుందో తెలియదు. జన్మాంతరాల వికర్మల ప్రభావం. రెండోది కలియుగం యొక్క వికారి వాతావరణ ప్రభావము బలహీనతలపైన చాలా పడుతుంది. 2 విషయాలు ఇప్పుడు ప్రపంచంలో నడుస్తూ ఉన్నాయి. మనల్ని మనం సురక్షితంగా ఉంచుకోవాలి.
స్వయాన్ని స్వయం సురక్షితంగా ఉంచుకోవాలి. అందరికీ తెలుసు, మురళీల ద్వారా వింటూ ఉన్నారు. యోగ బలము లేకుండా మాయను గెలవలేము, మాయపైన విజయం పొందలేము. ఈ మాయని గెలవాలి అంటే ద్వాపర యుగం నుంచి తపస్సు చేస్తూనే వచ్చారు. కానీ యోగ బలం లేని కారణంగా, సర్వశక్తివంతుని సర్వశక్తులు లభించని కారణంగా మాయ యొక్క వేగం పెరుగుతూ వచ్చింది. చాలా కొద్ది మంది విజయం పొందారు. మనం మన యొక్క యోగ బలాన్ని చాలా పెంచుకోవాలి. 2 విషయాలపైన ఈ రోజు నుండి మనం అటెన్షన్ ఉంచుకోవాలి. స్వమానం ద్వారా అభిమానం సమాప్తం అయిపోతుంది. ఈరోజు మురళి బాబా చెప్పారు కదా, అనేక సమస్యలకు బీజము అభిమానం ఉన్న వారికి అవమానం సహించలేరు అని ఈరోజు బాబా చెప్పారు. ఎవరిలో ఎక్కువగా దేహాభిమానం ఉంటుందో వారికి చాలా ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. దీని ద్వారా చాలా పెద్ద బలహీనత ఉంటుంది. ప్రతి విషయంలో తొందరగా ఫీల్ అవుతూ ఉంటారు, ఫీలింగ్ లోకి వస్తారు. స్వమానం ద్వారా అభిమానం కూడా సమాప్తమైపోతుంది. ఈరోజు స్వమానం యొక్క కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతాను, ప్రాక్టీస్ కూడా చేద్దాము. మొట్టమొదట మాయను జయించడానికి సర్వశక్తివంతుని నుండి సర్వశక్తులు తీసుకుందాము. డైరెక్ట్ అభ్యాసము. పరంధామం నుండి సర్వశక్తివంతుని సర్వశక్తుల కిరణాల ఫౌంటైన్ నా పైన ఉంది. పరమాత్మని శక్తులు నాలో ఈమిడిపోతూ ఉన్నాయి. ఓం శాంతి. నడుస్తూ తిరుగుతూ కూడా ఈ అభ్యాసం చేయడం చాలా సహజము. బాబా యొక్క మహావాక్యము సదా గుర్తుంచుకోవాలి. ఒకవేళ మీరు స్మృతిలో ఉన్నట్లయితే, సర్వశక్తివంతుడు నా తోడుగా ఉన్నారు. ఈ స్మృతిలో ఉన్నప్పుడు వారి యొక్క సర్వశక్తులు మీలో ఇమిడిపోతాయి, మీకు లభిస్తాయి. మా యొక్క ప్రకోపం కూడా డీలా అయిపోతుంది, లూజ్ అవుతుంది. చాలా మంచి అభ్యాసము చేద్దాము. స్వమానము అంటే ఒక అవేర్నెస్ అనగా జాగృతి. మన నిద్రపోతున్న చైతన్యాన్ని మేల్కొల్పుతుంది, ప్యూరిటీని, పవిత్రతను మేల్కొల్పుతుంది. స్వమానం యొక్క మహత్వాన్ని మనం మంచి రీతిగా అర్థం చేసుకోవాలి. స్వమానం జ్ఞాపకం చేయడం మొట్టమొదటి అడుగు, రిపీట్ చేయడం కూడా ఇంకొక అడుగు. అది కానీ స్వీకరించాలి. నేను ఫలానా, నేను ఇదే స్వమానమే, నేను ఒక మహాన్ ఆత్మను, పుణ్య ఆత్మను. చేసి చూడండి కొన్ని రోజులు. నేను ఈ సృష్టి యొక్క దైవీకులకు మహాన్ ఆత్మను. మీ యొక్క దైవీ స్వరూపాన్ని ఎదురుగా తీసుకురండి. మీలో దైవత్వం మేల్కొంటూ ఉంటుంది. నేను ప్రపంచంలో మహాన్ ఆత్మను,
మనలో మహానత పొంగి వస్తుంది, పొంగి పొరలుతూ ఉంటుంది. చింతన కూడా చేయవలసి ఉంటుంది. నేను గొప్పవాడిని. నా యొక్క కర్మలు, నా యొక్క సంకల్పాలు, మాటలు కలియుగ మనుషుల వలె ఉండలేవు. నేను మహాన్. ఈ స్వమానం పైన మంచి రీతిగా ధ్యాస ఉంచాలి. దీనివలన చాలా గొప్ప లాభం ఉంటుంది. మనస్సు వ్యర్థం నుండి ముక్తులవుతూ ఉంటుంది. చాలా మంది ఎదురుగా ఓవర్ థింకింగ్ ఎక్కువగా ఉంది, వ్యర్థం ఎక్కువగా నడుస్తుంది. ఒక సంకల్పం వస్తే తొలగించలేకపోతూ ఉన్నారు. స్వమానము కేవలం శక్తి ఇవ్వడమే కాదు, ఒక్కొక్క స్వమానం యొక్క సంకల్పం ద్వారా మనకు పవర్ఫుల్ ఎనర్జీ లభించడంతో పాటుగా వ్యర్థాన్ని కూడా సమాప్తం చేస్తుంది. మొట్టమొదట నేను ఒక స్వమానం పైన మీ అటెన్షన్ ఇప్పిస్తూ ఉన్నాను. మీరందరూ నాతో పాటు సంకల్పం చేయండి. నేను కల్పపు విజయీ ఆత్మను. స్వయంతో మాట్లాడుకోండి. నేను ఎన్నిసార్లు మాయపైన విజయం పొందాను. అనేక సార్లు, లెక్క పెట్టలేని సార్లు అని అందరూ చెప్తారు. లెక్క చెప్పండి, 100 సార్లు లేక 1000 సార్లు. ఇలాగా మాయను గెలిచాను, మాయపైన విజయం పొందాను. ఆలోచించండి మీరు. 100 సార్లు, 1000 సార్లు మాయపైన విజయం పొందాము. మరలా విజయం పొందడం ఎంత సహజం అవుతుంది కదా. అనేక సార్లు చేసింది ఈజీ ఉంటుంది. 1000 సార్లు మనం మాయపైన విజయం పొందాం. మనం మాయను గెలవడం ఇప్పుడు చాలా సహజము. మనసులో సంకల్పం చేయాలి. మాయను జయించే శక్తి నా దగ్గర ఉంది. ఈ స్మృతి చేసినప్పుడు, ఈ విధంగా స్మృతిలోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఏవైతే శక్తులు నిద్రించి ఉన్నాయో అవి జాగృతం అవుతాయి. యుద్ధంలో ఒక సైన్యము లేక వ్యక్తికి గుర్తు చేస్తారు, మీరు చాలా శక్తిశాలి అని గుర్తు చేస్తారు. ఆ వ్యక్తిని ఓడించగలరు, చంపగలరు. ఆ ఆవేశంలోకి వస్తారన్నమాట. ఆ శక్తి నిండుతుంది, వాళ్ళు చేస్తారు. మనం కూడా చింతన చేయాలి. నేను కల్పపు విజయ రత్నాన్ని. ప్రతి కల్పంలో నేను కామమును జయించాను, క్రోధం పైన విజయాన్ని పొందాను, అభిమానమును సమాప్తం చేశాను, మోహాన్ని త్యాగం చేశాను. సంకల్పం చేయండి. మంచి రీతిగా చిత్తంలో ఇముడ్చుకోండి. నేను కల్పపు విజయ ఆత్మను. నాకు విజయాన్ని కలిగజేసేందుకు భగవంతుడు వచ్చారు. భగవంతుడు స్వయం మార్గదర్శకునిగా ఉన్నప్పుడు వారు మాయను గెలవకపోతే ఇంకెవరిని గెలుస్తారు? గురువు లభించారు, సర్వశక్తివంతుడైన గురువు లభించారు. వారి ద్వారా లభించిన శస్త్రాల ద్వారా మాయ పైన మనకు విజయము నిశ్చితమై ఉంది. అంతఃచిత్తంలో ఇముడ్చుకోండి. మాయను జయించే శక్తి నా దగ్గర ఉంది. ఓం శాంతి.
స్వమానము మన యొక్క బాధ్యతలను గుర్తు చేస్తుంది. స్వమానము మనకి గుర్తు చేస్తుంది. మీరు ఏ ఏ మహాన్ కర్తవ్యాలు చేయాలన్నది గుర్తు చేస్తుంది. ఈరోజు మహావాక్యంలో ఆ విషయాన్ని అందరూ ఈముడ్చుకుని ఉంటారు. బాబా చెప్పారు, పిల్లలు ప్రపంచంలోని దుఃఖాన్ని బాబా చూడలేకపోతున్నారు. పదే పదే ప్రేరేపిస్తూ ఉన్నారు. వీరి దుఃఖాలను తొలగించేవారు మీరు అని బాబా చెప్తున్నారు. మీ యొక్క జడమూర్తులు యుగాల నుండి అనేకుల దుఃఖాలను తొలగిస్తూ వచ్చాయి. అనేకుల పనులు చేస్తూ వచ్చాయి. అనేక మంది విఘ్నాలను కూడా సమాప్తం చేస్తూ వచ్చాయి. మీరు వారే. ఈ స్వమానము మన యొక్క కర్తవ్యాన్ని, మన యొక్క బాధ్యతలను రియలైజ్ చేస్తుంది. మంచి స్వమానం గుర్తు చేసుకోండి. నేను కల్ప వృక్షం యొక్క వేళలో ఉన్నాను. ఈ దృశ్యం చూడండి. కల్ప వృక్షము నా శిరస్సు పైన ఉంది. నా యొక్క ప్రతి సంకల్పం, నా యొక్క పవిత్రత, నా యొక్క పుణ్య కర్మల యొక్క ప్రవాహము లేక వైబ్రేషన్స్ పూర్తి కల్ప వృక్షంలో వ్యాపిస్తూ ఉన్నాయి. చిత్రం తయారు చేయండి, దృశ్యాన్ని ఇమర్జి చేయండి. నేను కల్ప వృక్షం యొక్క వేర్లలో విరాజమానమై ఉన్నాను. మహాన్ తపస్వి రూపంలో కూర్చుని ఉన్నాను. కల్ప వృక్షం యొక్క పాలన చేసే ఆత్మను. నా యొక్క శ్రేష్ట వైబ్రేషన్స్ పూర్తి కల్పవృక్షాన్ని సతోప్రధానంగా చేస్తూ ఉన్నాయి. అనుభూతి చేయండి. నా నుండి వెలువడిన పవిత్ర గోల్డెన్ వైబ్రేషన్స్ పూర్తి కల్ప వృక్షం అంతా కూడా ఈ తరంగాలు వైబ్రేషన్స్ వ్యాపిస్తూ ఉన్నాయి. మొత్తం పూర్తి కల్పవృక్షం అంతా ఈ ప్రకంపనాలు వ్యాపిస్తూ ఉన్నాయి. పూర్తి కల్పవృక్షము బంగారు రంగులోకి చేస్తూ ఉంది. పవిత్రత, బంగారు వైబ్రేషన్స్ పూర్తి వృక్షం అంతా వ్యాపిస్తూ ఉన్నాయి. నా యొక్క పుణ్య కర్మల బలము ప్రపంచంలో అనేక ఆత్మలను నిష్పాపులుగా అయ్యే ప్రేరణ ఇస్తూ ఉంది. నా యొక్క పవిత్రత ప్రకంపనలు దైవీకుల ఆత్మల పవిత్రతను జాగృతం చేస్తూ ఉన్నాయి. నా యొక్క యోగ శక్తి సర్వ ఆత్మల పాలన చేస్తూ ఉంది. మన నుండి వెలువడిన పూర్తి తరంగాలు, పవిత్రతా తరంగాలు పూర్తి కల్పవృక్షానికి చేరుతూ ఉన్నాయి. ఓం శాంతి. ఇది మన యొక్క స్వమానం ఉంది. నాకు గుర్తుంది 1975లో బాబా మొదటిసారి
ఒక స్వమానాన్ని గుర్తు చేశారు. ముందు ఎప్పుడు వినలేదు. ఆ తర్వాత మురళిలో అప్పుడప్పుడు వచ్చింది. మీరు ఈ భూమికి వెలుగు లాంటి వారు, భూమి పైన వెలుగు వంటి వారు. మీ యొక్క స్వమానాన్ని మేల్కొల్పండి, పెంచుకోండి. కన్నుల్లో వెలుగు లేకపోతే ఆ వ్యక్తి కోసము ప్రపంచము లేని లేదు, అంతే కదా. అందులు ప్రపంచాన్ని చూడలేరు. అదేవిధంగా మీరు మహాన్ ఆత్మలు ఈ ప్రపంచంలో లేకపోతే ఈ యొక్క భూమి కూడా బంజరు భూమి అయిపోతుంది. అందరూ ఆలోచించండి. మనమందరి యొక్క మహత్వం సృష్టి పైన చాలా ఉంది. పవిత్ర ఆత్మలు, పుణ్య ఆత్మలు సృష్టికి ఆధారము. ఇటువంటి మహానాత్మల కారణంగానే ఈ ప్రపంచము నిలిచి ఉంది, అస్తిత్వంలో ఉంది. ఇక్కడ మానవత్వం జీవించి ఉంటుంది. ఇక్కడ అనేక మంది పుణ్యకర్మలు చేయడానికి తత్పరులై ఉంటారు. ప్రపంచంలో అనేక మంది మనుషులు పవిత్రంగా కూడా అవుతారు. ఒక విషయాన్ని మీకు చెప్తాను, చాలా మందికి తెలుసు. పారసీ ధర్మం చిన్న ధర్మం ఉంది. వారిలో అనేక మంది బ్రహ్మచర్య పాలన చేస్తారు. మన దగ్గరికి కూడా వస్తారు జ్ఞానంలోకి. ఒక పెద్ద ఆఫీసర్, స్టేట్ అగ్రికల్చర్ డైరెక్టరు, చాలా సమయం నుంచి జ్ఞానంలో ఉన్నారు. సేవకు వస్తూ ఉంటారు మన దగ్గరికి. నేను అడిగాను, మన ధర్మంలో, మీ ధర్మంలో ఇది ఆచారం ఉందా? మరి మీ సంఖ్య పెరగాలి కదా. 3 లక్షల నుంచి 1 లక్షకి వచ్చేసారు అని చెప్పారు. మొత్తం భారతదేశంలో 3 లక్షల నుంచి 1 లక్ష మందికి వచ్చేసారట. మీ ధర్మగురు చెప్పరా ఏంటి? సంతానాన్ని ఎక్కువ ఉత్పన్నం చేయొద్దు అని చెప్పరా? కాదు, బ్రహ్మచర్యం యొక్క మహత్వం తగ్గిపోయింది. వాళ్ళు కూడా చిన్న ధర్మమే 1 లక్ష వరకు ఉన్నారు ఇప్పుడు. అందులో కూడా 200 పవిత్రంగా ఉన్న సృష్టికి వారి యొక్క బలం లభిస్తుంది. సన్యాసులు పవిత్రంగా ఉంటారు, సృష్టికి బలం లభిస్తుంది. మనం ఈ భూమి పైన వెలుగు, ప్రకాశం వంటి వారము. స్వయంతో మాట్లాడుకోవాలి. మనం లేకపోతే ఈ భూమి కూడా బంజరు భూమి అయిపోతుంది, శ్మశానం అయిపోతుంది. ట్రాఫిక్ కంట్రోల్ సమయం. ఇప్పుడు మన యొక్క స్వమానాన్ని మేల్కొల్పుదాము. నేను పవిత్రత దేవిని పవిత్రపరుస్తాను. ఈ స్వమానంలో కూర్చొని బాబా నుండి పవిత్రత, బంగారు కిరణాలు నాలో ఇమిడిపోతూ ఉన్నాయి. నా యొక్క పవిత్రతే నా యొక్క అలంకారము, నా యొక్క గొప్ప ఖజానా, నా యొక్క రాయల్టీ పర్సనాలిటీ, నా యొక్క చరిత్రను మంచిగా చేసేది, మెరుగులు దిద్దేది పవిత్రత. నా యొక్క పవిత్రత ప్రపంచం కోసము బలము, ధర్మం కోసం ఆధారం. పైనుండి పవిత్రతా కిరణాలు నా పైన పడుతున్నాయి బాబా నుండి. 3, 5 లేక 8 స్వమానములు. ఎవరికి ఏ స్వమానం ఇష్టమో మనకు మనమే ఎన్నుకోవాలి. మంచి స్వమానములు ఎన్నుకొని మనం అనుభవం చేయాలి. కొందరికి మాస్టర్ సర్వశక్తివాన్ స్వమానం, కొందరికి విజయరత్నము, కొందరికి విఘ్న వినాశక ఆత్మను, అలాగే పరమ పవిత్ర ఆత్మను. నేను చాలా చాలా భాగ్యవాన్ ఆత్మను. ఉదయమే లేచి స్వమానమును గుర్తు చేసుకోండి.
మీ యొక్క మనస్సును బుద్ధిని మేల్కొల్పండి. ఉదయం సమయము మనుషుల బ్రెయిన్ పైన అనేక ప్రభావాలు పడుతూ ఉంటాయి. మొత్తం ప్రపంచం అంతా నిద్రపోతూ ఉంటుంది, దాని ప్రభావం ఉంటుంది. రాత్రి భోజనం యొక్క ఎఫెక్ట్, నిద్ర యొక్క ప్రభావము, అలాగే స్వప్నాల యొక్క ప్రభావం ఉంటుంది. వీటన్నిటి నుంచి రక్షించుకోవడానికి స్వమానములు గుర్తు చేసుకోండి. 3 నిమిషాలు ఉదయము 5 నిమిషాలు ఇవ్వండి. స్వమానములు అభ్యాసం చేయండి, చైతన్యం వస్తుంది, ఏకాగ్రత చాలా బాగుంటుంది. మరలా మాయాజిత్తుగా అవుతాము. దీని గురించి అభ్యాసం చేద్దాము. మరలా రిపీట్ చేస్తాం. స్వమానం యొక్క అభ్యాసం ద్వారా అభిమానం సమాప్తమైపోతుంది. స్వమానం యొక్క అభ్యాసం ద్వారా గౌరవము నీడవలే మన వెనకాలే వస్తుంది. జీవితంలో మన స్వమానముల గురించి బాబా ఎన్నో విషయాలు చెప్పారు. ఎవరైతే స్వమానం యొక్క స్థితిలో ఉంటారో వారి బాధ్యత బాబాది అని చెప్పారు. అంత మంచి మంచి విషయాలు చెప్పారు బాబా. ఏ పిల్లలైతే స్వమానం యొక్క స్థితిలో సెట్ అయి ఉంటారో వారి బాధ్యత బాబాది. ఎవరైతే అప్సెట్ అవుతారో వారి బాధ్యత వారిదే అని చెప్పారు. స్వమానంలో సెట్ అవ్వకపోతే వారి బాధ్యత వారిదే. మనం మంచిగా స్వమానం యొక్క సీట్ అంటే అర్థం స్థితి అన్నమాట. స్వమానం యొక్క అభ్యాసం చేస్తూ స్వమానం యొక్క నశాలు, స్వమానం యొక్క చింతనలు, స్వమానం యొక్క స్థితిలో అవ్వడము. అప్పుడు బాబా మన బాధ్యత తీసుకుంటారు. బాబా అడగకుండానే పూర్తి చేస్తారు, లేకపోతే సంఘర్షణ చేయాల్సి ఉంటుంది. 2వ మహావాక్యం ఉంది. ఏ పిల్లలు స్వమానం యొక్క సీటు పైన సెట్ అయి ఉంటారో జ్ఞాన సూర్యుని కిరణాలు వారి ఛత్రఛాయిగా ఉంటాయో, జ్ఞాన సూర్యుని కిరణాలు నా పైన పడుతూ ఉన్నాయి. శిరస్సు పైన ఒక ఛత్రం అంటే గొడుగు వలె ఉన్నాయి. మనం మాయా జీత్ కావాలి, కామ్ జీత్ మరియు క్రోధ జీత్ అవ్వాలి. నేను 3 విషయాలపైన అందరి అటెన్షన్ ఇప్పిస్తూ ఉన్నాను. బాబా ఈరోజు చెప్పారు, ఈ పెద్ద పెద్ద వికారాలు, చిన్న చిన్న పిల్ల పాపాలు ఉన్నాయి. వాటిని ఒకే సంకల్పంతో గెలవడానికి అభ్యాసం చేయండి. నేను నా యొక్క సంకల్ప శక్తిని కొంచెం కూడా వేస్ట్ చేయకూడదు. ఈ సంకల్ప శక్తి నా యొక్క శ్రేష్ఠ భాగ్యాన్ని నిర్మిస్తుంది. బాబా యొక్క భాగ్యం అంటే ఏమిటన్నది సంకల్పాల ఎనర్జీ, భాగ్యం యొక్క ఎనర్జీ అని బాబా మహావాక్యం చెప్పారు. చాలా సుందరమైన మహాన్ శక్తిశాలి సంకల్పము మన యొక్క భాగ్యాన్ని నిర్మిస్తుంది. మనం సంకల్ప శక్తిని వేస్ట్ చేయకూడదు. ఒకవేళ వినాశనం అవుతున్నా కానీ సంకల్పం చేయకండి. నీది నాది దేనిలోకి వెళ్ళిపోయినా కానీ మనసు మనం ఏం చేయాలి? కాదు, వద్దు అని చెప్పాలి. మహాన్ కార్యం చేయాలి. ఈ చిన్న చిన్న వికారుల యొక్క ఈ చిన్న చిన్న వికారాలను, చిన్న వీటిలో సంకల్పాలు చేసి సంకల్ప శక్తిని వృధా చేసుకోకూడదు. మన చిన్న వికారాల నుండి ముక్తులుగా చేస్తుంది ఈ సంకల్ప శక్తి. అవ్యక్తంలో సంపూర్ణ పవిత్రత బాబా అడిగారు. ఈరోజు 16,108 మందిని తయారయ్యారా? అందరూ అయితే 8 మంది అయ్యారంటే 108 మంది కూడా తయారైపోతారు. 16,000 మంది కూడా తయారైపోతారు.
సంపూర్ణ పవిత్రత అంటే అర్థం వ్యర్థ సంకల్పాలను ముక్తులవ్వడమే కాదు, సాధారణ సంకల్పాలను కూడా ముక్తులు కావడం. శ్రేష్ట స్వమానధారి ఆత్మలే సంపూర్ణ పవిత్రంగా ఉంటారు. వారి పవిత్రత మెరుపు వారి యొక్క ప్రభామండలము దూర దూరాల వరకు వ్యాపిస్తుంది, దైవీకుల ఆత్మలను ఆకర్షిస్తుంది. దీనిపైన చాలా ధ్యాస వహించాలి. కామ్జీత్, క్రోధజీత్. ఈరోజు మురళీలో క్రోధం గురించి చెప్పారు బాబా. చాలా బాబా రమణీయంగా చెప్పారు. పరిస్థితులు వస్తాయి, క్రోధం యొక్క పరిస్థితులు వస్తాయి, కానీ మనం మన యొక్క చిత్తాన్ని శాంతంగా ఉంచుకోవాలి. అందరూ కూడా విశ్లేషణ చేసుకోండి. నాకు ఏ కామన్ కారణంగా క్రోధం వస్తుంది? కామన్ అంటే కోరిక, క్రోధానికి జన్మిస్తుంది. క్రోధము సత్యమే చెప్పాలి అందరూ అని అనుకుంటారు. నా ముందు ఎవరైనా అసత్యం చెప్తే నాకు చాలా క్రోధం వస్తుంది అంటారు. కలియుగంలో సత్యమైన వాళ్ళు ఎంతమంది దొరుకుతారు ఇక్కడ? మనం క్రోధం చేస్తే మనం కూడా అసత్యమైపోయినట్టే కదా. స్వయానికి అర్థం చేయించాలి, స్వయం అర్థం చేసుకోవాలి. కలియుగ అంతిమం ఇది. ఇందులో సత్యుగి సంస్కారాలు ఉన్నవారు ఎవరు ఉండరు. మన సత్యుగ సంస్కారాలు మేల్కొల్పుతున్నాము. చాలా జరుగుతుంది. మనం మన యొక్క చిత్తాన్ని శాంతంగా చేసుకోవాలి. కొన్ని విషయాలు సాక్షిగా ఉండాలి. గ్రామ జ్ఞానమును మనం తెలుసుకొని గుర్తుంచుకొని తేలికగా ఉండాలి. మన పరివారంలో భిన్న భిన్న సంస్కారాల వారు ఉంటారు. వీరి మధ్యలో ఉంటూ సర్దుకుంటూ ఉండాలి, అడ్జస్ట్ అవుతూ ఉండాలి. నడుస్తున్నారు అందరూ. క్రోధం యొక్క అగ్ని పరివారాన్ని కాల్చేస్తుంది. సాకార బాబా చెప్పారు, క్రోధములో ఎంత వేడి ఉండేదంటే నీటి కుండలు కూడా ఆరిపోతాయి, ఆవిరైపోతాయి అని చెప్పారు. చప్పట్లు కొట్టే విషయం లేదు. ఇంట్లో క్రోధ అగ్ని ఉంది అంటే నీటి కుండలు కూడా ఆవిరైపోతాయి. నీటి కుండలు నిండే ఉండాలి, లేకపోతే దాహంతో ఉండిపోతారు. క్రోధ అగ్ని కాలుతూ ఉంటే ఆత్మ దాహంతోనే ఉండిపోతుంది. కొద్ది సెకండ్ల కోసం నడుద్దాము. చాలా పవర్ఫుల్ సంకల్పాలు చేద్దాం. నేను చిత్తమును శాంతంగా చేసుకోవాలి. నేను ఈ దేహానికి అతీతంగా ఉన్నాను. మెరుస్తూ ఉన్న ఆత్మను నిరాకారి స్థితిలోకి రండి. ఈ దేహము లేనే లేదు. నేను నిరాకారి ఆత్మను. పీస్ఫుల్. శాంతంగా ఉన్నాను. ఐదు సార్లు లోపల నుంచి చాలా శాంతంగా ఉన్నాను. 5 సార్లు ఇలా సంకల్పం చేయండి. శాంతి నా యొక్క అలంకారము. నేను నా ఇంట్లో శాంతిని స్థాపించాలి. నేను శాంతితో నిండుగా ఉన్నాను. మన నుండి శాంతి తరంగాలు నలువైపులా వ్యాపిస్తూ ఉన్నాయి.
ఓం శాంతి. ఒక చిన్న అభ్యాసము చేద్దాం. కొందరు చేశారు, మంచి రిజల్ట్ వచ్చింది. రోజులో 3 సార్లు చేయండి. నీటిని, మనం తాగే మంచి నీరుని ఈ సంకల్పంతో ఛార్జ్ చేయండి. నేను పరమ పవిత్ర ఆత్మను, నేను శాంతంగా ఉన్నాను. దృష్టి ఇస్తూ, నేను పరమ పవిత్ర ఆత్మను, శాంత స్వరూపాత్మను, శాంతంగా ఉన్నాను. చిత్తము శాంతిగా అయిపోతుంది. ఇది చాలా మంచి టెక్నిక్. దీని ద్వారా అనేకవి పొందుతాము. కొందరు అక్కాయిలు చేశారు. అన్నీ ఉంటూ కూడా సంతోషం ఉండేది కాదు, మనస్సు ప్రసన్నంగా ఉండట్లేదు. నీటికి దృష్టి ఇచ్చి సంకల్పం చేశారు, నేను చాలా భాగ్యశాలి ఆత్మను, నేను చాలా అదృష్టవంతులను. అప్పుడు నిద్రపోయిన ఆ యొక్క సంతోషం మేలుకుంది. నీటికి సమానంలో అనేక సమానాలతో మనం ఛార్జ్ చేయొచ్చు. ఇంట్లో ఎక్స్పెరిమెంట్ చేయండి, వేరే వేరే అభ్యాసాలు చేయండి అనేక సమానాలతో. పిల్లలు డల్గా ఉన్నారనుకోండి చదువులో, పరం పవిత్ర ఆత్మను అని చెప్పి దృష్టి ఇచ్చి మీరు ఆ నీరు తాగించండి. ఆ పిల్లల యొక్క బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. అలాగే రోగాలు వచ్చినప్పుడు కూడా ఆ ప్రయోగం చేయండి. క్రోధమును శాంతిగా చేయాలి. యోగశక్తి క్రోధాగ్నిలో కాలిపోతుంది. అందువలన కామవికారాన్ని అందరూ జయించాల్సిందే. దీని ద్వారా మోహం కూడా సమాప్తమైపోతుంది. ప్రపంచంలోని ఆసక్తులు, కోరికలు, అన్ని లోభము అన్నీ తగ్గిపోతాయి. అశరీరీ స్థితి అభ్యాసం చేయాలి. దేహానికి అతీతమైన స్థితి మన అభ్యాసం చేసినప్పుడు మన కర్మేంద్రియాలు కూడా శీతలంగా అయిపోతాయి. కర్మేంద్రియాల అగ్ని శాంతిగా అయిపోతుంది. చాలా మంచి అభ్యాసం చేయండి. ముందు కూడా చేశారు. నేను ఆత్మను పరమ పవిత్రంగా ఉన్నాను, బ్రొకటి కుటీరంలో ఉన్నాను. పవిత్రత కిరణాలు పూర్తి శరీరం అంతా వ్యాపిస్తూ ఉన్నాయి. అంగమును శీతలంగా చేస్తూ ఉన్నాయి. మోహమును జయించడానికి మోహము పరీక్ష చాలా భారీగా ఉంటుంది. బాబా అన్నారు, అంతిమంలో ఇదే పరీక్ష ఉంటుంది. ఇందులో పాస్ అయిన వాళ్ళే ఫుల్ పాస్ అవుతారు. రకరకాలుగా మోహము మనుషులకి ఉంటుంది. వస్తువులతో, ధన సంపదలతో, అలాగే ఇల్లు దుకాణంతో కూడా మోహం ఉంటుంది. పిల్లలతో మోహం ఉంటుంది. అశరీరీ స్థితి అభ్యాసం చేయాలి. అతీంద్రియ సుఖం యొక్క అనుభూతి చేయిస్తుంది. బాహ్య సుఖాల నుండి మన యొక్క బుద్ధి యోగాన్ని తొలగిస్తుంది. సాకార మురళీలు ద్వారా మనకు తెలుస్తుంది. బాబా చెప్తారు, అతీంద్రియ సుఖం గురించి అడగాలంటే ఎవరైతే ఆత్మాభిమానిగా ఉంటారో వారిని అడగండి అంటారు. అతీంద్రియ సుఖము చాలా గొప్ప సుఖం. ఇది సత్యుగం కన్నా కానీ, సత్యుగంలో కన్నా సుఖం ఉంటుంది, మంచి సుఖం అని. ఈ యొక్క మాయను జయించడానికి చాలా మంచి లక్ష్యం తీసుకోండి. బాబా యొక్క శక్తులు, కిరణాలు మనకి లభిస్తాయి. కొద్ది సెకండ్ల కోసము అనుభూతి చేయండి. పరంధామం నుండి జ్ఞాన సూర్యుడు తమ తేజస్వి కిరణాలను నా పైన ప్రసరింపజేస్తూ ఉన్నారు.
ఓం శాంతి. నిన్న మొన్న నుంచి 2 విషయాలు మీకు గుర్తు చేస్తాను. బాబా మనకి సహాయకులు. నేను వారిని బాబా అన్నారు కదా నిన్న, నన్ను ప్రేమగా జ్ఞాపకం చేస్తే నేను చాలా సహాయం చేస్తాను. ప్రేమ అంటే ప్రాక్టికల్ జీవితంలో బాబా పైన ప్రేమ అంటే వారి ఆజ్ఞ పైన, వారి యొక్క యజ్ఞం పైన, వారి యొక్క కర్తవ్యం పైన ప్రేమ. వారి కర్తవ్యంలో మనం కూడా సహాయం చేయడము, ఇది బాబా పైన ప్రేమ. ఈ సమయంలో భగవంతుడు మనకు లభించారు. మనం భక్తి మార్గంలో చేతులు జోడించి అడుగుతూ వచ్చాము. వారు లభిస్తారో లేదో కూడా తెలియదు మనకి. ఆ సమయంలో వారు మన కోసమే ఉన్నారు, మనకు సర్వస్వం ఇవ్వడానికి వచ్చారు, మన యొక్క దుఃఖాలను హరించడానికి వచ్చారు, మనల్ని మరలా మహాన్ గొప్పవారిగా తయారు చేయడానికి వచ్చారు. ఈ యొక్క సుందరమైన అవకాశం యొక్క లాభం పొందండి. చాలా మంచి అవకాశము, సుందరమైన అవకాశము. భగవంతుడు మన కోసమే ఉన్నారు. వారి యొక్క సహాయం సదా మనకి లభిస్తుంది. అందువలన జీవితంలో ఏదైనా విషయము వచ్చినప్పుడు వస్తూనే ఉంటాయి. బాబాను పిలిచే అలవాటు చేసుకోండి. ఎంత పెద్ద సమస్య మీ ఇంట్లో వచ్చినప్పుడు, ఉదాహరణ చెప్తాను. మీ పరివారంలో ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చింది, చాలా ఆందోళన చెందుతారు. ఆందోళన చెందకుండా బాబాని పిలవండి. ఆ సమయంలో కారు గాడి ఏమీ లభించలేదు, హాస్పిటల్కి వెళ్ళడానికి డాక్టర్ లభిస్తారో లేదో తెలియదు, 1 గంట అయింది. వెంటనే బాబాను ఆహ్వానించండి. వారికి చెప్పండి, వీరిని మీరే సంభాళించండి, మీరే సహాయం చేయండి. ఆ అనుభవం అవుతుంది. బాబా పెద్ద విషయాన్ని కూడా చిన్న విషయంగా చేసి సమాప్తం చేసేస్తారు. బాబా నిరంతరము సహాయం చేయడానికి తయారుగా ఉన్నారు. బాబా 4 యుగాలు ఎప్పుడైనా జరుగుతుంది ఇలాగా? స్వయం భగవంతుడు చెప్తూ ఉన్నారు, ఎప్పుడు మీరు నన్ను పిలిచినా నేను వచ్చేస్తాను. సరే, ఇప్పుడు పిలుద్దాం బాబాని. చాలా ప్రేమగా, విశ్వాసంతో వారి యొక్క ఉపస్థితి మనం అనుభవించేద్దాము. బుద్ధిని పరంధామంలోకి తీసుకుని వెళ్ళండి. జ్ఞాన సూర్యుని వీక్షించండి. వారితో చాలా మంచి సంబంధం జోడించండి. ఖుదా దోస్తో చాలా ప్రేమగా ఆహ్వానించండి. హే ఖుదా దోస్త్, భగవంతుడు స్నేహితుని రూపంలో చూస్తూ నా యొక్క ప్రేమకు ఆధారం, నా యొక్క జీవిత నావకు నావికుడు, నా యొక్క ఆశా దీపం. మేము దూరాల నుంచి మిమ్మల్ని కలవడానికి వచ్చాము. బాప్దాదా ఎదురుగా ఉన్నారు. ఫీల్ అవ్వండి, అనుభూతి చేయండి. చాలా తేజస్వి స్వరూపము, నలువైపులా దివ్యతతో కూడిన స్వరూపము. బాబా నాకు దృష్టి ఇస్తూ ఉన్నారు.
మనసులో ఏదైనా భారం ఉన్నప్పుడు, విఘ్నము ఉన్నప్పుడు బాబాకు బాబా దృష్టి తీసుకుంటూ బాబాకు తెలియజేయండి. మీ సమస్య బాబాకు తెలియజేయండి. బాబా నా శిరస్సు పైన వరదాన్ని హస్తమునుంచారు. మరియు దృష్టినిచ్చి తిరిగి తమ ధామానికి వెళ్ళిపోయారు. ఓం శాంతి. ఈరోజు బాబా మురళి చాలా మంచి స్థితిలో కూర్చొని వినండి. నేను ఆత్మను మరొకటి కుటీరంలో కూర్చుని వింటూ ఉన్నాను. మధ్య మధ్యలో ఈ అభ్యాసం చేయండి. పైనుండి బాబా కిరణాలు నా పైన పడుతున్నాయి. అభ్యాసం చేయండి. ఎదురుగా బాబా చిత్రము చూడండి. ఎదురుగా బాబా యొక్క వైబ్రేషన్స్ వస్తూ ఉన్నాయి. ఈ విధంగా రకరకాలుగా అభ్యాసం చేస్తూ బాబా యొక్క మహావాక్యముల ఆనందం పొందండి. ఇది ఒక మంచి విషయము. ఈరోజు మురళి నుండి నేర్చుకుని వెళ్ళండి సదా కోసము. ఈలో విశేషంగా పరివర్తన చేసుకోండి. ఈరోజు ఈ మిలనము పూర్తి మన జీవితంలో వరదానంగా అయిపోవాలి. ఇప్పుడు అందరి సమయము చాలా కళ్యాణకారి, వరదాన్ని పరమాత్మ ప్రేమతో నిండుగా ఉండాలి. శుభ సంకల్పం చేయండి. పవర్ఫుల్ యోగము, జ్వాల స్వరూప యోగం చేద్దాం. నేను ఆత్మను పరంధామములో బాబా కిరణాలు క్రింద